ప్రధానమంత్రి రైట్ రైట్ మోడీ గారు ఒక్క సెకండ్ రైట్ 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 శ్రీనివాస్ రెడ్డి నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎన్నికల వేళ మీట్లో ఉన్నారు మీరు. ఎన్నికల వేళ మోడీ గారు తర్వాత మిగిలిన కేంద్ర మంత్రులు కలిశారు, కొంత అకాడమిక్ ఇష్యూలో కలిశారు, రాష్ట్ర ఇష్యూలో కలిశారు, వచ్చారనుకున్నాం. దాదాపు గంటన్నర పైగా చర్చలు అయినాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఢిల్లీ వెళ్ళారు, నిజంగా కూడా రాష్ట్ర సమస్యలు మీద వారు రిప్రజెంటేషన్ చేయదలుచుకుంటే కొన్ని వందల సార్లు వెళ్ళారు. ఏ ముఖ్యమంత్రి వెళ్ళని సార్లు అంటే జగన్ అందరు ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ సార్లు వెళ్ళి రిప్రజెంట్ చేశారు. కానీ కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, 5 పైసలు ఇవ్వలేదు. సరే ఇచ్చిందా లేదా అనేది కాస్త పక్కన పెట్టండి. ఈ ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డి మోడీ భేటీని ఎట్లా చూస్తారు మీరు? సహజంగా వెంకట గారు, మీకు ప్యానెల్లో పెద్దలు మోహన్ రెడ్డి గారికి, రామారావు గారికి, సత్యకుమార్ గారికి అందరికీ కూడా నమస్కారం. జనరల్ గా రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. దాంట్లో మేమే చేస్తామని కాదు, వైసీపీ చేయకూడదని కాదు, ఎవరు ఏం చేయకూడదని, ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు. అవునండి. ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, దేశంలోనే ఈరోజు పెద్ద పార్టీగా ఉండి ఎన్డీఏ కూటమికి నేతృత్వం వస్తున్నటువంటి బీజేపీ పార్టీ, దానికి సంబంధించినటువంటి పెద్దల్ని కలవటంలో దేశ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు మాట్లాడతారు. అయితే విషయం ఏంటంటే, కలిసిన ప్రతి వాళ్ళు ప్రయోజనాల గురించే మాట్లాడతారు అనుకోవడం పొరపాటు. ఎక్కువ సార్లు కలిసామా, తక్కువ సార్లు కలిసామా, కలవటంలో వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, అక్కడ జరిగింది ఏమిటి అనేది బయట వెల్లడించే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కానీ ఇప్పటి వరకు ఈ దేశంలోనే ముఖ్యమంత్రుల్లో ఎక్కువ సార్లు ప్రధానమంత్రిని, కేంద్ర పెద్దల్ని కలిసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాని మీద కింద స్థాయి ఉన్నటువంటి చర్చలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి, పూకిల్డ్ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటి సిబిఐ విచారణ మీద కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి అనేక ఇసుక వ్యాపారాలు, మద్యం వ్యాపారాలు, మైనింగ్ కుంభకోణాలు, వీటికి సంబంధించి వస్తున్నటువంటి వెలుగులోకి వస్తున్నటువంటి కానీ, లేకపోతే ఈ దళితుల్ని ముఖ్యంగా అణగారినటువంటి వర్గాల్ని హత్యలు చేసి డోర్ డెలివరీలు చేసేటువంటి విషయాల్లో కానివ్వండి, ప్రజల్లో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలని ఇవి కేంద్రం తీస్తున్నటువంటి ఆరాలపైన ప్రసన్నం చేసుకోవడం కోసం మాత్రమే కలుస్తున్నారు అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకంలో ఉన్నటువంటి చర్చ. లేదు, మేము ఈ అంశం కోసం కలిసాం, దీన్ని సాధించామని ఏ ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కలిసి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి పత్రికల ద్వారా, మీడియా ద్వారా ప్రజానీకానికి తెలియజేసిన సందర్భం లేదు. ఆయన ఎందుకు పోతున్నాడు, ఎందుకు వస్తున్నాడు అనేది అత్యంత గోప్యంగా, అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోతే గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం లేదు కదా. గోప్యంగా ఉంచుతున్నారంటే రిప్రజెంటేషన్ చూపిస్తున్నారు, వినతి పత్రాలు చూపిస్తున్నారు, వినతి పత్రాలు మీడియాకి ఇస్తున్నారు, అంతకంటే మీకు ఏం కావాలి? వినతి పత్రాలు ఇవ్వటం కాదండి, ఏమి జరిగింది, చర్చ ఎప్పుడు ఇచ్చారు, అసలు ఆ వినతి పత్రాలు ఇచ్చింది కూడా ఎప్పుడో తెలుసా అండి? నిన్న మొన్నటి నుంచి ఇస్తున్నారు, గత 4-3 సార్లు నుంచి ఇస్తున్నారు. మీరు చెప్పినట్లు అత్యధిక సార్లు కలిసినప్పుడు అటు నుంచి అటే దొడ్డిదారిలో నుంచి వెళ్ళి ఆయన మీడియా కనపడకుండా వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఒకసారి వాటికి సంబంధించినటువంటి వీడియోస్ క్లిప్పింగ్స్ కూడా ప్లే చేయండి. అనేక సార్లు ప్రెస్ మీడియా కలవడానికి ప్రయత్నం చేస్తే దాటి వేసుకుని వెళ్ళినటువంటి సందర్భాలు బోల్డ్ ఎన్ని ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తే, ఇదిగో నేను ఇది అడిగాను, కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది, వాళ్ళు లేకపోతే ఈ విధంగా తిరస్కరించారు, ఇది దుర్మార్గం, ఇది గొప్ప విషయం అని అక్కడ జరిగినటువంటి ప్రతిస్పందనలో మీడియా ద్వారా ప్రజానీకానికి తెలియజేసి ప్రజల మధ్య కూడగట్టొచ్చు కదా. ఎందుకు దాటి వేసుకుని వెళ్ళారు? ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి పాలన చేస్తూ ఉన్నారో, ఏ విధంగా అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారో ప్రజానీకం అంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. వారు ఢిల్లీ పెద్దలను కలిసినా, గల్లీ లీడర్లను కలిసినా, వాలంటీర్లతో మాట్లాడినా, ఏది జరిగినా ఎవరి ప్రయోజనాల కోసం, ఏ ప్రయోజనాల కోసం అనేది చాలా స్పష్టంగా కూడా ఈ రోజు ప్రజానీకం గమనించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైట్ రైట్ మళ్ళీ వస్తాం దగ్గరికి. రామ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్.